రాహుల్ గాంధీ ఆశయాలు నెరవేరుతున్నాయి. బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సిరికొండ మండల కేంద్రంలో మరియు పొన్నా ఎక్స్ రోడ్ వద్ద ఆడే గజేందర్ గారి ఆధ్వర్యంలో సంబరాలు. రిజర్వేషన్ల అమలు కోసం 50% నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న ఈ చర్య పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు వారి వాటా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని మొదటి నుంచి ఆకాంక్షిస్తున్న ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలు తెలంగాణలో నెరవేరబోతున్నాయని, ఇది చాలా మంచి పరిణామమని ఆడే గజేందర్ అన్నారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే సారథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా తెలంగాణ నుండి అడుగులు పడతాయని, కాంగ్రెస్ పార్టీ దీనికోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న లెక్క పెద్ద లెక్క మనం కూడా రిసీవ్ చేసుకొని ప్రతి కార్యక్రమానికి అన్నకి ఇట్లా ఉన్నానగానే 20 నెలల నుంచి కనీసం ఇట్లా ఏమున్నాయన్నా కూడా స్పందించగానే రావడం జరుగుతుంది మన కోసం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆలోచించండి సోదరులారా. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా మన మండలంలో బాగా వేయాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి. అందరం కూడా కష్టపడాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క 42% ఈ విధంగా మేము చేసినాం అన్నారు. కనీసం ఈ చోడా నుంచి సిరికొండకు రావాలంటే రోడ్డు అధ్వానంగా ఉంది. 10 సంవత్సరాలు ఏం చేయని వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వము దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా సిరికొండ మండల ప్రజలకు ఒకటే విన్నవిస్తున్నాను, మన మండలం అభివృద్ధి చెందాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.